హాయ్. తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ పార్ట్ ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒక ఆన్సర్ మార్క్ చేసిన తర్వాత ఆ ఆన్సర్ ఎందుకు కరెక్టో, మిగతా ఆన్సర్లు ఎందుకు తప్పో అది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. రైట్? నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడండి. హీ గేప్డ్ డాష్ సమ్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ వండర్ ఫర్ దర్ వాస్ట్ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్. ఇక్కడ గేప్డ్ అంటే అర్థం నోరు తెరుచుకొని చూడడం, నోరు ఎలుపుకొని చూడడం, బా అరే అవునా అని ఆశ్చర్యంగా కానీ షాక్లో మనం నోరు తెరుచుకొని చూస్తాం కదా, దాన్ని మనం గేప్ అంటాం. గేప్. ఇక్కడ దాని పాస్ట్ ఫామ్ V2 ఫామ్ గేప్డ్ అని ఉంది. హీ గేప్డ్ డాష్ సమ్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ వండర్. వండర్ అంటే ఆశ్చర్యంగా, డెవలప్డ్ కంట్రీస్ అని అంటే డెవలప్ అయిన కంట్రీలు, అభివృద్ధి చెందిన దేశాలు. ఫర్ దేర్ వాస్ట్ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్. వాస్ట్ అంటే పెద్ద, చాలా విశాలమైన. మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ ఈ సందర్భంలో వాస్ట్ అంటే చాలా ఎక్కువ, మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ అంటే ధనికంగా మనం ఎంత ముందంజలో ఉన్నారు. ఈ సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఈ గేప్ డాష్ సమ్ డెవలప్ కంట్రీస్ ఇన్ వండర్ ఫర్ దర్ వాస్ట్ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ అంటే ఆయన కొన్ని ధనిక దేశాలు నిజంగా ఎంత ముందంజలో ఉన్నాయని చూసి వాటి గురించి చదివి ఆయన నోరు ఎల్లబెట్టుకొని చూస్తాడనమాట. అయితే ఇక్కడ ఈ గేప్ అనేది ఒక వర్బ్. ఇది ఒక వర్బ్. ఈ వర్బ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ రావాలి? ఏ యాట్ రావాలా, బి అవే రావాలా, సి ఆన్ రావాలా, సి లేకపోతే 4 ఓవర్ రావాలా. ఇక్కడ ఆన్ అని ఇచ్చినారు కానీ బట్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ యాట్. గేప్ తర్వాత రావాల్సిన ప్రిపోజిషన్ యాట్. ఇక్కడ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇది నేను ఒక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయడం జరిగింది. మేబీ అక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు కానీ 100% షూర్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. గేప్ తర్వాత యాట్ రావాలి. అంటే హీ గేప్డ్ యాట్ సమ్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ వండర్ ఫర్ దేర్ వాస్ట్ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్. సెకండ్ క్వశ్చన్. స్టీవ్ జాబ్స్ సెడ్ ఇన్నోవేషన్ డిస్టింగ్విషెస్ డాష్ ఎ లీడర్ అండ్ ఎ ఫాలోవర్. లీడర్ అని అంటే నాయకుడు, ఫాలోవర్ అంటే అనుసరించేవాడు. స్టీవ్ జాబ్స్ అదే యాపిల్ ఫోన్ ఉంది కదా, ఐఫోన్, దాన్ని కనుగొన్నాను అనమాట. దాని CEO ఇప్పుడు లీడర్ అయినా. స్టీవ్ జాబ్స్ ఏమన్నాడంటే ఇన్నోవేషన్ డిస్టింగ్విషెస్ డాష్ లీడర్ అండ్ ఎ ఫాలోవర్. ఇన్నోవేషన్ అంటే అర్థం ఏంటి? సృజనాత్మకత, క్రియేట్ చేయడం, కొత్తది కనుక్కోవడం. ఇదంతా ఒక లీడర్ని అంటే ఒక నాయకుడిని, అతన్ని అనుసరించే వాడిని, వాళ్ళిద్దరి మధ్యలో తేడా చూపిస్తుందంట. అంటే దీని ఇండైరెక్ట్గా అర్థం ఏంటి అని అంటే ఒక లీడర్ దగ్గర సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది, ఫాలోవర్ దగ్గర అంత ఉండదు. మొత్తానికి ఉండదని కాదు, లీడర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక లీడర్ని గుర్తుపట్టాలి అని అంటే అర్థము తన లోపల ఉన్న ఈ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ లేకపోతే ఈ ఇన్నోవేషన్, ఈ సృజనాత్మకత అన్నది మనం చూడాలి అని అర్థం. అయితే డిస్టింగ్విష్ అంటే అర్థం ఏంటి? వేరు చెయ్యడం. డిస్టింగ్విష్ అంటే అర్థం ఇక్కడ వేరు చెయ్యడం. డిస్టింగ్విష్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటి? ఇక్కడ ప్రిపోజిషన్స్ 4 ఇచ్చినారు. బిట్వీన్, ఫ్రమ్, ఆన్, అబౌట్. డిస్టింగ్విష్ బిట్వీన్, డిస్టింగ్విష్ ఫ్రమ్, డిస్టింగ్విష్ ఆన్, డిస్టింగ్విష్ అబౌట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బిట్వీన్. కరెక్ట్ ఇది. ఎందుకు అనంటే ఇక్కడ 2 అంశాలు పోల్చబడి ఉన్నాయి. లీడర్ అండ్ ఫాలోవర్ 2 అంశాలు కానీ 2 వస్తువులు కానీ ఏదన్నా కానివ్వండి, రెండిటి మధ్యలో పోలిక ఉన్నప్పుడు కంపల్సరీగా బిట్వీనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డివైడ్ ద చాక్లెట్ బిట్వీన్ యూ టూ, లేదా ఐ సాట్ బిట్వీన్ రాజు అండ్ మోహన్. ఇంగ్లీష్లో ఇంకో రూల్ ఉంది. ఒకవేళ ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే అమాంగ్ అని వాడతాం. AMONG. ఇది అమాంగ్. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. అమాంగ్ ఉన్నప్పుడు సెంటెన్స్ ఎట్లా రాస్తాం మనము? ఓ చిన్న ఎగ్జాంపుల్. అదే చాక్లెట్స్ నేను కొందరికి ఇచ్చేస్తే ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారు, 300, 3 లక్షలు, ఎంతమంది అయినా కానివచ్చు అని చాలా ఎక్కువ మంది ఉన్నారు, నేను వాళ్ళకి చాక్లెట్స్ చేయమంటా. డివైడ్ ద చాక్లెట్స్ ఆర్ షేర్ ద చాక్లెట్స్ అమంగ్ యువర్ సెల్వ్స్. షేర్ ద చాక్లెట్స్ అమంగ్ యువర్ సెల్వ్స్ అంటే మీ మధ్యలో మీరే చాక్లెట్స్ని పంచుకోండి. లేదా డోంట్ ఫైట్ అమంగ్ యువర్ సెల్వ్స్. ఒక క్లాస్ రూమ్ ఉంది, పిల్లలు కొట్లాడుతున్నారు, ఏమంట? ప్లీజ్ బీ క్వైట్, డోంట్ ఫైట్ అమంగ్ యువర్ సెల్వ్స్. అమంగ్ అంటే చాలా మంది. ఎంతమంది? మన ఇష్టం, చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, ఇద్దరికన్నా ఎక్కువ పక్క. బిట్వీన్ ఉందనుకోండి ఇద్దరి మధ్యలో. ఇక్కడ లీడర్ అండ్ ఫాలోవర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి కంపల్సరీ బిట్వీనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్,
ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో టు ఫిల్ ఇన్ ద బ్లాక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అడిగినారు అంతే. సింపుల్గా చెప్పాలంటే ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్ చూద్దాం. ఏ నేషన్ డాష్ బ్రాకెట్లో హోల్డ్ అంటే ఇది వర్బ్ అనమాట. హోల్డ్ అంటే పట్టుకోవడం. టుగెదర్ బై షేర్డ్ బిలీవ్స్ అండ్ షేర్డ్ యాటిట్యూడ్స్. ఫస్ట్ దీని అర్థం ఏంటో చూద్దాం. ఏ నేషన్ డాష్ టుగెదర్ బై షేర్డ్ బిలీవ్స్ అండ్ షేర్డ్ యాటిట్యూడ్స్. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి? షేర్డ్ బిలీవ్స్ అంటే ఒకరితో ఒకరు మనం పంచుకునే అందరి మధ్యలో కామన్గా ఉన్న నమ్మకాలని బట్టి, మరియు షేర్డ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ అంటే వైఖరి, ఒకరి పట్ల ఒకరున్న వైఖరి. అంటే ఒక దేశం, నేషన్ అంటే దేశం, ఒక దేశం అన్నది కలిసికట్టుగా ఎలా నిలబడుతుందంటే, టుగెదర్ అంటే కలిసికట్టుగా ఎలా నిలబడుతుందనంటే ఆ మనుషులు వాళ్ళ మధ్యలో వాళ్ళు పెంచుకున్న నమ్మకాలు మరియు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారు వాళ్ళ వైఖరిని బట్టి ఒక దేశం నిలబడుతుంది అని అర్థం ఇక్కడ. రైట్? ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి అని అంటే ఏం రావాలి ఇక్కడ? ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, ఇది ప్యాసివ్ వాయిస్, దీని సబ్జెక్ట్ చూడండి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? నేషన్. నేషన్ అన్నది ఏకవచనం. ఏకవచనం కాబట్టి వర్ అన్నది రాదు. మీ అందరికీ తెలుసు వర్ అన్నది ఎప్పుడు కూడా బహువచనానికే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్స్ వర్, బాయ్స్ వర్, ట్రీస్ వేర్, టీచర్స్ వర్, ద పొలిటీషియన్స్ వర్, బెంచెస్ వర్, లేకపోతే ద నెయిల్స్ వర్, ద చాక్లెట్స్ వర్. బహువచనం ఉన్నప్పుడు మనకి వర్ వస్తుంది. ఇక్కడ ఏకవచనం నేషన్ ఉంది కాబట్టి బహువచనం వర్ రాదు. నెక్స్ట్, హ్యావ్ బీన్ హెల్డ్. ఇక్కడ కూడా సేమ్ కేస్. నేషన్ అన్నది ఏకవచనం కాబట్టి హ్యావ్ అన్న బహువచనం రాదు. హ్యావ్ అన్నది కూడా బహువచనాలకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాక్లెట్స్ హ్యావ్ బీన్, ద ప్రిజనర్స్ హ్యావ్ బీన్, ద క్యాప్టివ్స్ హ్యావ్ బీన్, బహువచనం కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్, టు బీ హోల్డ్. ప్యాసివ్ వాయిస్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ ఉండనే ఉండదు. ఇది అర్థం కావాలి అని అంటే మనము దాని ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, అక్కడ వర్బ్ ఏంటి? హోల్డ్. హోల్డ్ అన్నది V1 ఫామ్, ప్రెజెంట్ ఫామ్. ఇది V2, ఇది V3, ఇది V4 అండ్ దిస్ వన్ ఇస్ V5. అంటే ఇక్కడ మనకి V3 ఫామ్ ఏంటి? హెల్డ్. ప్యాసివ్ వాయిస్లో ఆ ఫార్ములా ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అక్కడ ఏమంటున్నారు? ఒక దేశం అన్నది ఎలా నిలబడుతుంది అని అంటే సెంటెన్స్ చూడండి. ఒకసారి సెంటెన్స్ చూడండి. ఏ నేషన్ ఈస్ టుగెదర్ డాష్ టుగెదర్ బై షేర్డ్ బిలీఫ్స్ అండ్ షేర్డ్ యాటిట్యూడ్స్. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. జనరల్గా చెప్తున్నాడు ఒక దేశం అన్నది ఎలా నిలబడుతుంది? వాళ్ళ మధ్యలో వాళ్ళలో ఉన్న షేర్డ్ బిలీఫ్స్ అంటే కామన్ నమ్మకాలను బట్టి మరియు షేర్డ్ యాటిట్యూడ్స్ ఒకరి పట్ల ఒకరు వైఖరిని బట్టి. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్స్. జనరల్ స్టేట్మెంట్ని తెలిపేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఫార్ములా ఏంటో మనం చూడాలి. 3. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ నేషన్ ఈస్ హెల్డ్ టుగెదర్ బై షేర్డ్ బిలీవ్స్ అండ్ షేర్డ్ యాటిట్యూడ్స్. దేశం అన్నది వాళ్ళ మధ్యలో వాళ్ళకున్న నమ్మకాలను బట్టి ఒకరితో ఒకరి వైఖరిని బట్టి ఆ దేశం నిలబడుతుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఈజ్ వస్తుంది. రైట్? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. అన్లెస్ యూ డాష్ టుడే రీడ్. ఇక్కడ వర్బ్ రీడ్ టుడే, యూ కెనాట్ బీ ఎ పర్ఫెక్ట్ పర్సన్ టుమారో. ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అన్లెస్ అన్న ఇది ఉంది. ఇది ఒక కంజంక్షన్. కంజంక్షన్ అంటే అర్థం ఏంటి? రెండు వర్డ్స్ని కానీ, రెండు ఫ్రేజెస్ని కానీ, రెండు క్లాజెస్ని కానీ, లేదా రెండు వాక్యాలను కానీ కలిపేది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యంలో అన్లెస్ అన్నది ఉంది అంటే అర్థం ఏంటి అని అంటే ఆ వాక్యంలో గ్యారంటీగా రెండు మీనింగ్స్ ఉంటాయి, రెండు పార్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా రెండు క్లాజెస్. మన క్లాజెస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి పార్ట్స్ అంటున్నా లేదా మీనింగ్స్ అంటున్నా. అది దీనికోసం ఈ అన్లెస్ది సపరేట్ వీడియో ఉంది నా ఛానల్లో, చూడండి ఒకసారి. అన్లెస్ అని ఉంటే కంపల్సరీగా ఒక నెగిటివ్ కండిషన్ ఉంటుంది. నెగిటివ్ కండిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్లెస్ యూ స్టడీ వెల్ యూ విల్ నాట్ పాస్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు కష్టపడి చదవకపోతే తప్పకుండా ఫెయిల్ అయిపోతావు. అన్లెస్ హీ ఇన్వైట్స్ మీ ఐ విల్ నాట్ అటెండ్ ద పార్టీ. అతడు నన్ను ఇన్వైట్ చేసేంత వరకు నేను పార్టీకి వెళ్ళను. చూసిండ్రా?
అన్లెస్తో పాటు ఒక నెగిటివ్ కండిషన్ వచ్చింది. అన్లెస్ యూ స్టడీ వెల్, లేకపోతే అన్లెస్ దాంట్లో నెగిటివిటీ అన్నది కంపల్సరీగా ఉంటుంది. అన్లెస్ హీ ఇన్వైట్స్ మీ టు ద పార్టీ, ఆయన పార్టీకి ఇన్వైట్ చేసేంత వరకు. ఇన్వైట్ చేసిండా? లేదు, నెగిటివిటీ. కష్టపడి చదువుతున్నాడా? లేదు, నెగిటివిటీ. రైట్? అన్లెస్ యూ డాష్ టుడే యూ కెనాట్ బీ ఏ పర్ఫెక్ట్ పర్సన్ టుమారో. ఇది కూడా ఒక జనరల్ స్టేట్మెంట్. చూడండి ఏమంటున్నాడు, ఈ రోజు లేదా రోజు నువ్వు, ఇక్కడ టుడే అంటే ఈ రోజు అని తీసుకోవద్దు, రోజు నువ్వు చదవకపోతే నువ్వు రేపు పర్ఫెక్ట్ పర్సన్ కాదు. ఇక్కడ టుమారో అంటే రేపు కాదు, టుడే అంటే ఈ రోజు కాదు మీనింగ్, టుమారో అంటే రేపు కాదు. టుడే అంటే రోజు చదవడం అన్న మీనింగ్ వస్తుంది, టుమారో అని అంటే ఫ్యూచర్ అని వస్తుంది, భవిష్యత్తులో అని వస్తుంది. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టెల్స్ అస్ అబౌట్ ద జనరల్ స్టేట్మెంట్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకి జనరల్ స్టేట్మెంట్ తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ వర్బ్ కూడా ఈ నాలుగిట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రావాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది. ఇది ఆర్ రీడింగ్, అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది కాదు. దీని ఆన్సర్ రీడ్. అన్లెస్ యూ రీడ్ టుడే యూ కెనాట్ బీ ఏ పర్ఫెక్ట్ పర్సన్ టుమారో. నువ్వు రోజు చదివేంత వరకు, నువ్వు రోజు చదవకపోతే పర్ఫెక్ట్ పర్సన్ కాలేవు. అన్లెస్ అన్న సెంటెన్స్ని 2-3 విధాలుగా చెప్పొచ్చు మనం. నువ్వు రోజు చదివేంత వరకు, నువ్వు రోజు చదవకపోతే పర్ఫెక్ట్ మనిషివి కాలేవు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక్కసారి చూద్దాం. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో మనం చూడాలి. 4 ఆప్షన్స్ ఉన్నాయి: మెనూవర్, కాన్షియస్నెస్, ప్రొనౌన్సియేషన్ అండ్ చేంజబుల్. ఫస్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మెనూవర్. ఎస్, కరెక్టే. మనోవర్ అనేది కరెక్ట్ ఎందుకు అని తెలుసుకోవడానికంటే ముందు ఈ 3 రాంగ్ ఎందుకు అన్నది ఒకసారి తెలుసుకుందాం. వీటి స్పెల్లింగ్స్ ఏంటి? కాన్షియస్నెస్ అంటే స్పృహలో ఉండడం, CONSCIOUSNESS, కాన్షియస్నెస్. ఇది జస్ట్ స్పెల్లింగ్, ఇది తప్పదు, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. మొదట ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి? ఉచ్చరించడం. ఎలా ఉచ్చరించాలి? దాని ఉచ్చారణ. ఇక్కడ నౌన్ ఫామ్లో ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్, వర్బ్ ఫామ్లో ఉచ్చరించడం. ఇక్కడ తేడా చూడండి మీరు ఒకసారి. ప్రొనౌన్సియేషన్ నేను అనే విధానంలోనే తేడా ఉంది. ఇక్కడ NUN వచ్చింది, NOUN రాలేదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ NO రాస్తారు, NO రాదు. ఇందాక మనం చూసిన దాంట్లో కూడా వాళ్ళు NO అని రాస్తారు. NO అని రాయము, పలికేటప్పుడు కూడా ప్రొనౌన్సియేషన్ అని పలుకుతాం. నౌన్ ఫామ్లో. వర్బ్ ఫామ్లో ప్రొనౌన్స్, PRONOUNCE, ప్రొనౌన్స్. ఇక్కడ NOUN వచ్చింది, పలికేదాన్ని బట్టి ఇది రాస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఓ కలపడం వల్ల, ఈ పాయింట్లో వాళ్ళు ఓ కలపడం వల్ల అది కూడా తప్పే. నెక్స్ట్ చేంజబుల్ అంటే మార్చదగ్గది, దాన్ని మార్చుకోవచ్చు అన్నమాట. అది మనకి ఆ ఆప్షన్ ఇస్తుంది. చేంజబుల్ ఇక్కడ వాళ్ళు రాష్ట్ర దాంట్లో తప్పిక్కడ ఉంది. రైట్? ఇవి వీటి కరెక్ట్ స్పెల్లింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మెనూవర్ కరెక్ట్ స్పెల్లింగ్. దీని కరెక్ట్ స్పెల్లింగ్ ఇది కరెక్టే, MANOEUVRE. మెనూవర్ అంటే అర్థం ఏంటి? స్కిల్తో, నైపుణ్యంతో మనం ఏదైనా ట్రిక్ కానీ ఏదైనా చేస్తాం అనుకోండి, ఫీట్, దాన్ని మెనూవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్రసాము లేదా పార్కూర్ గేమ్స్ అంటే ఏంటి? మనము యూట్యూబ్లో అక్కడిక్కడ చూస్తుంటాం. కొంతమంది ఫాస్ట్గా ఉరుక్కుంటా ఈ బిల్డింగ్ మీద నుండి ఆ బిల్డింగ్ దుంకడము, అక్కడ నుండి ఇక్కడ దొరకడం, ఇవన్నీ కూడా మెనూవర్స్ అన్నమాట. మెనూవర్ ఇది కరెక్ట్ స్పెల్లింగ్. చాలా రేర్ బట్ కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. యాంటనిమ్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్. యాంటనిమ్ అంటే అర్థము ఆపోజిట్. యాంటనిమ్ అంటే కరెక్ట్ అర్థము ఆపోజిట్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన వర్డ్ ఏంటి? షాలో అంటే ఏంటి? అంత లోతుగా లేనిది. ఒక చిన్న కుంట కానీ ఏదైనా ఒక పాండ్ కానీ ఉందనుకోండి, మనం దాని లోపల పోయినప్పుడు ఏమంటాం? అరే ఇది చాలా అంత లోతుగా లేదురా, మోకాల వరకు వస్తున్నాయిరా, దాన్ని మనం షాలో అంటాం. షాలోకి డైరెక్ట్గా ఆపోజిట్ ఏంటితే చాలా ఈజీ, డీప్. షాలోకి ఆపోజిట్ డీప్. అయితే మిగతా వాటి మీనింగ్స్ చూద్దాం. మీకు తెలుసా, ఇక్కడ షోలని ఇవ్వబడింది కదా, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. షోల్ అంటే పాతకాలంలో అరౌండ్ 150 years back in the Victorian era, this particular word shallow used to be called as shoal. Both have the same meanings. It is archaic, absolute. Now it is no longer being used. అంటే shallow అన్నా షోల్ అన్నా ఒకటే.
పాతకాలం వర్డ్ అనమాట. ఇప్పుడు తెలుగులో మనకు ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాంధిక భాష, రాజుల కాలంలో భాషలు మాట్లాడేవాళ్ళు. ఎలా రండు రండు ఆసీనులు కండు, ఎలా ఉన్నారు అంతా కుశలమేనా. ఇప్పుడు మనం ఏమంటాం, బాగున్నారా, అంతా ఓకేనా. ఆ టైంలో ఏమనేవారు, అంతా కుశలమేనా, రెండు కరెక్టే, అది ప్యూర్ భాష. అలాగే ఇది కూడా ఒకప్పుడు షాలో అన్న మీనింగ్ ఇచ్చేది. రెండవది, షోల్కి ఉన్న రెండవ అర్థం ఏంటి అని అంటే చేపల గుంపు. చేపల గుంపు తెలుసా, చేపల గుంపుని మనము షోల్ అని అంటాం. షోల్ లేదా స్కూల్. ఎస్, మీరు వింటుంది కరెక్టే. స్కూల్ అంటే పిల్లలు వెళ్ళే స్కూల్ వేరే, ఇక్కడ చేపల గుంపుని కూడా మనము షోల్ లేదా స్కూల్ అని అంటాము. షోల్ లేదా స్కూల్ అని అంటాము. షాలో ఇంకా షోల్ రెండు సేమ్ అర్థం వస్తాయి కాబట్టి చేపల గుంపుతో సంబంధం లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్, సూపర్ఫిషియల్ అంటే అర్థం ఏంటి, పై పైన. పై పైన. హీ సస్టైన్, ఫర్ ఎగ్జాంపుల్ హీ సస్టైన్ సూపర్ఫిషియల్ ఇంజరీస్ ఇన్ ద యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్ అయినా సరే అతనికి పై పైన మాత్రమే దెబ్బలు తగిలినాయి, డీప్గా ఎక్కువగా లోతుగా దెబ్బ తగలలేదు. నెక్స్ట్, స్కిన్ డీప్. స్కిన్ డీప్ అంటే అర్థం ఏంటి, చర్మం ఎంత లోతుగా ఉందో అంతే, ఎక్కువ డీప్గా కాదనమాట. కాబట్టి క్లియర్గా దాని ఆన్సర్ ఏంటి, డీప్. దాని ఆన్సర్ డీప్. నెక్స్ట్, 7th one, fill the blank with the appropriate verb that agrees with the subject in the following sentence. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. 3 వర్డ్స్ అమ్మ, వర్బ్, అగ్రీ, సబ్జెక్ట్. సబ్జెక్ట్ని బట్టి వర్బ్ ఉంటుంది. ఇది చెప్పడానికంటే ముందు చిన్న ఎగ్జాంపుల్. రాము లైక్ చాక్లెటా, రాము లైక్స్ చాక్లెట్సా. 2 seconds. 1, 2. లైక్స్ చాక్లెట్స్. రాము ఏకవచనం, లైక్స్ బహువచనం, V5 ఫామ్. బహువచనం లాగా గుర్తుపెట్టుకోండి. 3rd person, 1st person, 2nd person ఇవన్నీ వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. మేక్ గ్రామర్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. రాము ఏకవచనం కాబట్టి లైక్స్. అదే స్టూడెంట్స్ ఉందనుకోండి, స్టూడెంట్స్ లైక్సా లైకా, లైక్, V1 ఫామ్. అంటే సబ్జెక్ట్ అన్నది అంటే నౌన్ అన్నది ఏకవచనం ఉన్నప్పుడు V5 ఫామ్, వర్బ్ బహువచనం అవుతుంది. సబ్జెక్ట్ బహువచనం ఉన్నప్పుడు వర్బ్ ఏకవచనం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ ఏకవచనం ఉన్నప్పుడు రాము ఉన్నప్పుడు వర్బ్ బహువచనం లైక్స్ అవుతుంది. సబ్జెక్ట్ బహువచనం స్టూడెంట్స్ ఉన్నప్పుడు వర్బ్ ఏకవచనం అవుతుంది, లైక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం సబ్జెక్ట్ ఏంటి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అగెయిన్స్ట్ సంథింగ్, బీ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్. అక్కడ కట్ అయిపోయింది, అది నో ప్రాబ్లం. దీని అర్థం ఏంటంటే సక్సెస్ఫుల్ కావడానికి ఒక సీక్రెట్, చాలా సీక్రెట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక సీక్రెట్ ఏంటి అని అంటే ప్రతిదానికి వ్యతిరేకంగా ఉండే బదులు, అగెయిన్స్ట్గా ఉండే బదులు, ప్రతిదానికి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్, ప్రతిదానికి అగెయిన్స్ట్గా ఉండే బదులు కొన్ని వాటికి ఫేవరబుల్గా ఉండు, వాటితో ఉండు. ప్రతిదాన్ని ఎందుకు అట్లెందుకు ఇట్లెందుకు అని ప్రశ్నించే బదులు కొన్నిటికి ఫేవర్ కూడా చేయి, సపోర్ట్ కూడా చేయి. ఇక్కడ చాలామంది చేసే తప్పేంటి అంటే సబ్జెక్ట్ సీక్రెట్స్ అనుకుంటారు. సీక్రెట్స్ అన్నది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్. సక్సెస్ఫుల్ కావడానికి చాలా సీక్రెట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక్క సీక్రెట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ వర్బ్ అన్నది ఏం రావాలి, ఇది ఆక్సిలియరీ వర్బ్. ఇది రెండోది, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మెయిన్ వర్బ్ కాదమ్మా, ఇక్కడ ఇది ఆక్సిలియరీ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే అర్థం ఏంటి, ఈట్, డ్రింక్, స్లీప్, గో, లెర్న్, స్టడీ, కమ్, గో, ఎక్సెట్రా. ఇవి ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి, ఇవన్నమాట. am, is, was, are, were, be, been, being, be, do, have, do, does, did, done, have, has, had, will, would, shall, should, can, could, be, might, must, need, ought to, dare, have to. ఇవి సపోర్ట్ చేస్తాయి. ఇవి మాత్రం డైరెక్ట్ రిలేషన్షిప్. డైరెక్ట్ అంటే అర్థం ఏంటి, సబ్జెక్ట్ ఏకవచనం అయితే ఏకవచనం వర్బ్, సబ్జెక్ట్ బహువచనం అయితే బహువచనం. మెయిన్ వర్బ్ అట్లా కాదు. మెయిన్ వర్బ్ ఇందాక చెప్పినా కదా, రాము నౌన్ కదా, వర్బ్ ఏమొస్తుంది, లైక్స్, స్టూడెంట్స్ లైక్. ఇక్కడ చూడండి, అన్ని సీక్రెట్స్ కాదు, ఒక సీక్రెట్. కాబట్టి ఏకవచనం, ఇది ఆక్సిలియరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్ అట్లా ఉల్టా ఉండదు. సబ్జెక్ట్ ఏకవచనం అయితే ఆక్సిలియరీ వర్బ్ కూడా, హెల్పింగ్ వర్బ్ కూడా ఏకవచనమే. సబ్జెక్ట్ బహువచనం అయితే హెల్పింగ్ వర్బ్ కూడా బహువచనం. మళ్ళీ చెప్తున్నా, మెయిన్ వర్బ్ అయితే ఉల్టా, సబ్జెక్ట్ ఏకవచనం అయితే వర్బ్ బహువచనం, సబ్జెక్ట్ బహువచనం అయితే వర్బ్ ఏకవచనం. ఆక్సిలరీ వర్బ్లో సబ్జెక్ట్ ఏకవచనం అయితే వర్బ్ కూడా ఏకవచనం, సబ్జెక్ట్ బహువచనం అయితే వర్బ్ కూడా బహువచనం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఒక్కసారి చూడండి. వన్ ఆఫ్ ద సీక్రెట్స్, ఇక్కడ సీక్రెట్స్ బహువచనంగా, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఏకవచనం, ఒకటే.
అన్ని సీక్రెట్స్లో ఒకటి. ఇదంతా సబ్జెక్ట్, ఈ సెంటెన్స్, ఇది ఫ్రేజ్ మొత్తం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్, ఇది ఫ్రేజ్ అంటాం దీన్ని. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్. ఏకవచనం కాబట్టి ఆర్ వస్తుందా? రాదు, ఎందుకంటే ఆర్ బహువచనం కాబట్టి. హ్యాజ్, డస్. డస్ అన్నది క్వశ్చన్ ఫామ్స్కి వస్తుంది. హ్యాజ్ అన్నది ఇక్కడ దీని గురించి చెప్తున్నాం. ఏంటి? దీని గురించి చెప్తున్నాం కాబట్టి హ్యాజ్ అన్నది రాదు, డూయింగ్ వర్క్ కాదు. ఇక్కడ దాని గురించి చెప్తున్నాం, స్టేట్ గురించి చెప్తున్నాం. సక్సెస్కి ఒక సీక్రెట్ ఏంటి, దాని స్టేట్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, సక్సెస్ పరిస్థితి ఏంటో చెప్తున్నాం కాబట్టి హ్యాజ్ రాదు. ఏమొస్తుంది? ఈస్. ఏకవచనం ఈస్. సో ద ఆన్సర్ ఇస్ ఈస్. నెక్స్ట్ వన్, 8th one. Fill in the blank with an appropriate article. Article అంటే ఏంటి? ఏ and the. ఏ and the. ఇక్కడ పాస్ట్ గ్లోరీ అండ్ ఎడ్యుకేషన్ డోంట్ కౌంట్ ఫర్ మచ్. పాస్ట్ గ్లోరీ అంటే నువ్వు ఇంతకంటే ముందు ఎంత గొప్పవాడివి, ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసినావు, ఆ పేరు మీదనే నేను బతికేస్తా అంటే నడవదు. వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ షార్పెన్ డాష్ యాక్స్. కంటిన్యూస్గా ఎడతెగకుండా, షార్పెన్ పదును ఎక్కడించడం, పదును చేయడం. యాక్స్ అంటే గొడ్డలి. ఇక్కడ పాస్ట్ గ్లోరీ అంటే ముందు మేము సాధించిన విజయాలకి గొడ్డలికి సంబంధం ఏంటి? ఇది ఒక ఇడియం. ఇడియం అంటే అర్థం ఏంటి? ఒక జాతీయం అని అంటే అక్కడున్న వర్డ్స్ ఒకటి ఉంటాయి కానీ వాటి మీనింగ్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నడుం బిగించడం అంటే నిజంగా నడుం బిగించడం కాదు. మన ప్రభుత్వం పేదవారి ఉద్ధరణ కోసం నడుం బిగించింది. అక్కడ నడుము లేదు, బిగించడం లేదు అంటే అర్థం ఏంటి? పూనుకుంది. పేదవారిని ఉద్ధరించాలని చెప్పేసి పూనుకుంది, స్టార్ట్ చేస్తుంది, దేయం దాంది. అట్లనే ఇక్కడ షార్పెన్ ద యాక్స్ అంటే అర్థం ఏంటి అని అంటే నీ స్కిల్స్ని నువ్వు డెవలప్ చేయడం, కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండు, నీ దగ్గర ఉన్న నైపుణ్యాలని పెంపొందించుకో, అప్పుడే లోకంలో బతుకుతావు. అదే నేను ఇంతకంటే ముందు నేను ఎన్ని విజయాలు సాధించిన, ఫస్ట్ క్లాస్లో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, 5th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, నా డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు నేను అంత సాధించలేకపోతున్నట్టు నడవదు. ప్రతిరోజు నీ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని పెంపొందించుకో. షార్పెన్ ద యాక్స్, గొడ్డలికి పదును పెట్టు. ఇక్కడ గొడ్డలికి పదును పెట్టు అంటే అర్థం ఏంటి? నీ తెలివిని పెంచుకో, ప్రాక్టీస్ చెయ్యి, తెలివిని పెంపొందించుకో, రోజు చదువు అన్న అర్థం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? పాస్ట్ గ్లోరీ అండ్ ఎడ్యుకేషన్ డోంట్ కౌంట్ ఫర్ మచ్, వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ షార్పెన్ ద యాక్స్. ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది, ఆ వెబ్సైట్లో ఎందుకు అట్లా ఇచ్చారో నాకు తెలియదు. ద అన్నది 110% ద. ఎందుకు ద రావాలి ఇక్కడ? కంటిన్యూస్లీ షార్పెన్ ద యాక్స్, ఇక్కడ ద అన్నది ఎందుకు రావాలని అంటే ఇక్కడ మనం మేధస్సుని తెలుపుతుంది. యాక్స్ అంటే ఏదో కాదు, నీ మేధస్సుని పదునుపరచు. ఖచ్చితంగా నీ మేధస్సు గురించి చెప్తుంది, ఖచ్చితమైన దాని గురించి చెప్తుంది కాబట్టి ద రావాలి. రైట్. 9th one. Fill in the blank with an appropriate form of the verb given in brackets to make it meaningful. ఇక్కడ ఒక వాక్యం ఇవ్వబడింది, ఆ వాక్యంలో కరెక్ట్ వర్బ్ రూపం అంటే అర్థం ఏంటి? V1, V2, V3, V4, V5. ప్రెజెంటా, పాస్టా, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, ఎస్ ఫార్మా. చూద్దాం. ఐ డాష్ బ్రాకెట్లో పుల్ అన్నది ఇక్కడ వర్బ్. అవుట్ మై క్యాల్కులేటర్ బిఫోర్ యాడెడ్ అప్ ఆల్ ద మనీ. నేను మొత్తం మనీ ఎంత అయిందో అని లెక్క వేయడానికి పెట్టే ముందు క్యాల్కులేటర్ని పుల్ అంటే ఇక్కడ గుంజడం అని కాదు, బయటికి తీసిన అని అర్థం వస్తుంది. బయటికి తీసిన. ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ పుల్డా, హ్యావ్ పుల్డా, హ్యాడ్ బీన్ పుల్డా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హ్యాడ్ పుల్డ్. ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 పనులు జరుగుతున్నాయి. క్యాల్కులేటర్ బయటికి తీయడం, డబ్బు మొత్తం ఎంత అయిందో లెక్కేయడం. మళ్ళీ చెప్తున్నా, 2 పనులు. క్యాల్కులేటర్ బయటికి తీయడం, డబ్బు ఎంత అయిందో లెక్కేయడం. 2 పనులు జరిగినాయి. రెండిట్లో ఫస్ట్ ఏది జరిగింది? డబ్బు లెక్కేయడమా, క్యాల్కులేటర్ బయటికి తీయడమా? ఆయన ఏమంటున్నాడు? డబ్బు లెక్కేయడానికంటే ముందే నేను క్యాల్కులేటర్ బయటికి తీసిన అంటే డబ్బు లెక్కేసే పని కన్నా ముందు జరిగిన పని ఏంటి? క్యాల్కులేటర్ బయటికి తీయడం.
భూతకాలంలో 2 పనులు జరిగినప్పుడు ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాము. ఒకసారి ఇక్కడ చూడండి స్క్రీన్ పైన. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. ట్రైన్ వెళ్ళిపోవడము, నేను స్టేషన్కి వెళ్ళడం. ఇది చాలా కామన్ ఎగ్జాంపుల్ దీనికి ఇచ్చేది, అందుకే ఇది ఇచ్చిన. తర్వాత నా ఎగ్జాంపుల్ ఇచ్చిన. ట్రైన్ వెళ్ళిపోవడం, నేను స్టేషన్కి వెళ్ళడం, 2 పనులు జరిగినాయి. ఏది ముందు జరిగింది? నేను స్టేషన్ పోయినా, అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. రూల్ ప్రకారం 2 పనులు జరిగినప్పుడు భూతకాలంలో, ఇన్ ద పాస్ట్, ఇఫ్ 2 actions happen, the action that happens earlier should be written in the past perfect tense. Here there are 2 actions happening. 2 actions have already happened. The action that has already happened is the train leaving the station. Hence it is written in the past perfect. ట్రైన్ అన్నది స్టేషన్ నుండి వెళ్ళిపోయింది ముందే. నేను ఇట్లా పోయినా అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ట్రైన్. హ్యాడ్ ఉంది ఆల్రెడీ. V3 ఏంటి? లెఫ్ట్. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, లీవింగ్, లీవ్స్. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2. ఇది సబ్జెక్ట్ ప్లస్ V2. ఇది సింపుల్ పాస్ట్. తర్వాత జరిగిన యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అట్లనే ఇక్కడ చూడండి, రాము హ్యాడ్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్. ఇక్కడ కూడా 2 పనులే. నేను స్కూల్ పోవడానికంటే ముందే వాడు నాకు ప్రామిస్ చేసిండు, ఇద్దరం కలిసి చేద్దాం రా సబ్మిట్ అని. నేను పోవడానికంటే ముందే సబ్మిట్ చేసి పడేసాడు. ఏది ముందు జరిగింది? నేను స్కూల్కి వెళ్ళడమా, వాడు సబ్మిట్ చేయడమా? వాడు ముందే సబ్మిట్ చేసాడు. కాబట్టి రాము సబ్మిట్ చేయడం అన్నది ముందు జరిగింది. ఇక్కడ చూడండి, నేను స్కూల్కి వెళ్ళడం, ఇది సబ్జెక్ట్ ప్లస్ V2. సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అదే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, సబ్జెక్ట్ ఉంది, హ్యాడ్ ఉంది, V3 ఉంది. ఎందుకు? ఇది ముందు జరిగింది కాబట్టి, ఇది ఫస్ట్ జరిగింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం. కాబట్టి మన సెంటెన్స్లో కూడా ఇప్పుడు మన సెంటెన్స్ చూడండి, ఐ డాష్ అవుట్ మై క్యాల్కులేటర్ బిఫోర్ యాడెడ్ అప్ ఆల్ ద మనీ. ఇక్కడ చూడండి, నేను లెక్క పెట్టడానికంటే ముందే క్యాల్కులేటర్ బయటికి తీసిన. కాబట్టి ఏది ముందు జరిగింది? క్యాల్కులేటర్ బయటికి తీయడం. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఒక హ్యాడ్ కలపాలి, ఒక V3, అయిపోయింది. ఆన్సర్ ఇదే. కాబట్టి ఇవి కావు, ఇది టెన్సెస్ కాబట్టి ఇవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. ఈ యాక్షన్ని బట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. రైట్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నేను డబ్బు లెక్క పెట్టడానికంటే ముందే క్యాల్కులేటర్ తీస్తా కాబట్టి క్యాల్కులేటర్ తీయడం అన్న పని ముందు జరిగింది. దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద రిపోర్టెడ్ స్పీచ్? 10th వన్. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అన్నది ఇంగ్లీష్లో టఫ్ టాపిక్స్లో ఇది కూడా ఒకటి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ద వెయిటర్ ఆస్క్డ్ ఇఫ్ హీ వాంటెడ్ ఎ టేబుల్ నియర్ ద విండో. వెయిటర్ ఏమని అడిగినాడంటే, మాకు విండో దగ్గర టేబుల్ అవసరమా కాదా, మాకు విండో దగ్గర టేబుల్ కావాలా వద్దా అని అడిగాడు. ఇట్స్ కరెక్ట్. అకార్డింగ్ టు ద రూల్స్ ఇట్స్ కరెక్ట్. సెకండ్ వన్, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హౌ దే వాంటెడ్ టు ద యాక్టివిటీ. ఇక్కడ డూ మిస్ అయింది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దీస్ పీపుల్, ద వెబ్సైట్ పీపుల్ హ్యావ్ మార్క్ దిస్ యాజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ సెంటెన్స్ తప్పు ఉంది, కానీ ఆన్సర్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నారు కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మార్క్ చేశారు. కానీ యాజ్ ఫర్ యాజ్ ఐ రెకన్ థర్డ్ వన్ కూడా తప్పే ఉంది. ఒకసారి చూద్దాం. షమీర్ ఎన్క్వైర్డ్ వేర్ వాజ్ ద బస్ స్టేషన్. ఇక్కడ వేర్ ద బస్ స్టేషన్ వాజ్ అని రావాలి. మళ్ళా చెప్తా, ఇక్కడ ఇన్కరెక్ట్ వాక్యం ఏదో అని అడిగినారు, అవునా? నా ప్రకారము ఆన్సర్ ఇది. థర్డ్ వన్, నా ప్రకారం ఆన్సర్ ఇది. ఎందుకంటే ఇది తప్పుంది ఇక్కడ. వేర్ వాజ్, షమీర్ ఎన్క్వైర్డ్ వేర్ ద బస్ స్టేషన్ వాజ్. ఎందుకు అనంటే రిపోర్టెడ్ స్పీచ్ రాసేటప్పుడు ఎప్పుడు కొన్నా క్వశ్చన్ ఫామ్లో WH ఫామ్, ఈ క్వశ్చన్ వర్డ్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. క్వశ్చన్ వర్డ్ ఏంటి ఇక్కడ? వేర్. క్వశ్చన్ వర్డ్ వేర్ తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? వాస్. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వాస్.
ఇది క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వాజ్ ద ఫంక్షన్ హెల్డ్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. కానీ రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రము క్వశ్చన్ ఫామ్ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ అన్నది రాదు, క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్డ్ అన్నది రాదు, అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. సెకండ్ వన్ కరెక్టే, ఎందుకంటే ఇక్కడ అనుకోకుండా వాళ్ళు ఈ డూ మిస్ చేశారు అంతే. అనుకోకుండా ప్రింటింగ్ ఎర్రరే ఉండొచ్చు, డూ మిస్ చేశారు. ఇక్కడ డూ ఒకటి కలిపితే ఇది కరెక్టే. ద టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ హౌ దే వాంటెడ్ టు డూ ద యాక్టివిటీ, ఇది కరెక్టే. ఫోర్త్ వన్, ద గార్డ్ వాంట్ us నాట్ టు ఎంటర్ ద ఏరియా, ఇది కూడా కరెక్టే. దీని డైరెక్ట్ స్పీచ్ ఎట్లా వస్తుంది? ద గార్డ్ సెడ్ డోంట్ ఎంటర్ ద ఏరియా, ఇన్వర్టెడ్ కామర్స్ డోంట్ ఎంటర్ ద ఏరియా, ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఎందుకు తప్పు అని అంటే క్వశ్చన్ ఫామ్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ వర్డ్ తర్వాత ఆక్సిలియరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ అన్నది రాకూడదు. ఇది క్వశ్చన్ వర్డ్ వేరన్నది, దాని తర్వాత వెంటనే వాజ్ అని వచ్చింది. డైరెక్ట్ స్పీచ్లో వస్తుంది, కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది పక్కకి వెళ్ళిపోతుంది, లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఆస్క్డ్ హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్, క్వశ్చన్. రాము సెడ్ హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్. రాము ఆస్క్డ్ హౌ మై ఫ్రెండ్ వాస్, ఈజ్ అనేది వాస్గా మారింది, అది లాస్ట్కి అయిపోయింది. రాము ఆస్క్డ్ హౌ మై ఫ్రెండ్ వాస్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, మోహన్ సెడ్ వేర్ ఆర్ ద బుక్స్. మోహన్ ఆస్క్డ్ వేర్ ద బుక్స్ వర్. నెక్స్ట్ 11th question. Fill in the blank with the appropriate form of the verb given the brackets to make it a meaningful sentence. ఇది కూడా verb form. V1, V2, V3, V4, V5. She dash బ్రాకెట్లో హ్యాండ్. ఇక్కడ హ్యాండ్ అంటే చెయ్యను కాదు, handed, handing, hands అంటే ఇవ్వడం, చేతికి ఇవ్వడం. verb ఫామ్లో ఉంది, ఇది verb. She hand me a picture of sloppily drawn birthday cake last year. స్లాపీలీ అంత నీట్గా కాకుండా, స్లాపీ, హిస్ వర్క్ వాజ్ వెరీ స్లాపీ అంటే అంత నీట్గా కాకుండా, మెస్సీ చెత్తగా. స్లాపీలీ అని అంటే చెత్తగా. షీ డాష్ మీ ఏ పిక్చర్ ఆఫ్ స్లాపీలీ డ్రాన్ బర్త్డే కేక్ లాస్ట్ ఇయర్ ఆమె ఒక బర్త్డే కేక్ పిక్చర్ ఇచ్చిందంట, అది ఎట్లా డ్రాయింగ్ చేసిందంట, చాలా చెత్తగా, అంత నీట్గా వేసి ఏదంట. రైట్. షీ డాష్ మీ ఏ పిక్చర్ ఆఫ్ స్లాపీలీ డ్రాన్ బర్త్డే కేక్ లాస్ట్ ఇయర్. ఎప్పుడు జరిగింది ఇది? లాస్ట్ ఇయర్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి? ఇది పాస్ట్ ఫామ్, సింపుల్ పాస్ట్ ఫామ్. ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ఏంటి? షీ ఆల్రెడీ ఉంది. వర్బ్ ఏంటి? హ్యాండ్కి V1 V2 ఏంటి? handed, handing, hands. ఇక్కడ ఏంటి? ఇక్కడ హ్యావ్ హ్యాండెడ్ కాదు, హ్యాడ్ హ్యాండెడ్ కాదు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యావ్ హ్యాండెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాడ్ హ్యాండెడ్ పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాండింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్లో వస్తుంది, ఈజ్ లేదా ఆర్ వచ్చి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండెడ్, కాబట్టి ఏం రావాలి ఇక్కడ? హ్యాండెడ్. సో హ్యాండెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ పాస్ట్ టెన్స్, షీ హ్యాండెడ్, సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది సబ్జెక్ట్, ఇది V2. రైట్. 12th one, ఐడెంటిఫై ద కరెక్ట్ ఇడియం విచ్ మీన్స్ accurate information. accurate అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇడియం అంటే ఏంటి? ఇందాక నేను చెప్పిన జాతీయం, నడుం బిగించడం అని నేను చెప్పిన, లేదా ఇంకొక జాతీయం ఎగ్జాంపుల్ చెప్తా. రైట్. నిమ్మకు నీరెత్తినట్టు అంటే అర్థం ఏంటి? నిమ్మకాయలు లేదు, నీరు లేదు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఉద్యోగులు కష్టపడుతున్నా బాస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నాడు అంటే నిమ్మకాయ చెట్టు దగ్గర కూర్చున్నట్టు కాదు. దాని అర్థం ఏంటి? ఎంత కష్టపడుతున్నా పట్టించుకోకుండా జాతీయం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నిమ్మకు నీరెత్తినట్టు అంటే పట్టించుకోకుండా, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు, పట్టించుకోకుండా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇడియమ్స్, ఈ 4 కూడా ఇడియమ్స్. ఇవన్నీ వీటి అర్థం ఏంటి? ఇక్కడ ఈ మీనింగ్ వచ్చే అక్యురేట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్న ఇడియం ఏది, అన్న అర్థం వచ్చే ఇడియం ఏది? అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్న అర్థం వచ్చే ఇడియం ఏంటి? ఫస్ట్ తర్వాత చూద్దాం. సెకండ్ వన్, క్లోజ్డ్ చాప్టర్ అంటే అర్థం ఏంటి తెలుసా? అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా ఇస్ ఎ క్లోజ్ చాప్టర్. కరోనా అయిపోయింది, డోంట్ టాక్ అబౌట్ ఇట్. కరోనా అయిపోయింది, దాని గురించి మాట్లాడు. నెక్స్ట్, డెడ్ అండ్ బరీడ్
చనిపోయి పాతి పెట్టడం. ఇంకా చనిపోవడానికి పాతి పెట్టడానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇది ఎక్కడ వాడతారు మనం ఎక్కడ వాడతాం? దేర్ ఫైట్ హ్యాస్ బీన్ డెడ్ అండ్ బరీడ్, నౌ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ మధ్యలో గొడవ ఏదైతే ఉందో అది పూర్తిగా అయిపోయింది, వాళ్ళు మర్చిపోయింది, దాన్ని పాతి పెట్టేసింది, మర్చిపోయింది పూర్తిగా, ఇంకా అదంతా గుర్తు చేయకు, ఇప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. డెడ్ అండ్ బరీడ్ కాబట్టి అది కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని అర్థం ఇవ్వదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. కాట్ ఇన్ ద క్రాస్ ఫైర్ అంటే అర్థం ఏంటి? కాట్ అంటే పట్టుకోవడం, క్యాచ్, కాట్, క్యాచింగ్, క్యాచెస్, వర్బ్. క్రాస్ ఫైర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇద్దరు ఫైరింగ్ చేసుకుంటున్నారు, మధ్యలో ఎవరో ఉన్నారు, సంబంధం లేనైనా. ఇప్పుడు ఆయనకి టెర్రరిస్టులకి పోలీసుతోని హాని, పోలీసులకి టెర్రరిస్టులతో హాని, కానీ మధ్యలో ఎవడైతున్నాడో వానికి ఇద్దరితోని హాని. నిజంగా మనం చంపాలనే టెర్రరిస్టులకు లేదు, పోలీసులకు లేదు, కానీ వాడు మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇరుక్కపోతున్నాడు. దీని అర్థం అదే. కాట్ ఇన్ ద క్రాస్ ఫైర్ అని అంటే సంబంధం లేని దాంట్లో అనవసరంగా ఇరుక్కోవడం, సంబంధం లేని దాంట్లో అనవసరంగా ఇరుక్కోవడం. ఇది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని అర్థం ఇవ్వదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని అర్థం ఇచ్చేది చాప్టర్ అండ్ వర్స్. చాప్టర్ అంటే మీకు తెలుసు, కామన్ వర్డ్, బుక్లలో చాప్టర్ ఉంటాయి, ఆ చాప్టర్లలో వర్స్, ఒక వాక్యం ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ చాప్టర్ ఏ వర్స్, అంటే నిజంగా చాప్టర్ వర్స్ గురించనే కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అర్థం. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ యూ ప్రొవైడ్, దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ షుడ్ బి ఇన్ చాప్టర్ అండ్ వర్స్. అంటే అర్థం, నువ్వు దీని తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది నాకు డీటెయిల్గా ఉండాలి, చాప్టర్తోనే వర్స్తో సంబంధం లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని అర్థమిస్తుంది. నెక్స్ట్, ఇది కూడా ఈడియమే. ఈ ఈడియం అర్థం ఏంటి? టు టర్న్ ద క్లాక్ బ్యాక్. క్లాక్ ఉంటుందా? క్లాక్. ఈ ఈడియం మాత్రం చాలా దగ్గర సంబంధం ఉంది. క్లాక్ ముళ్ళుని వెనక్కి తిప్పడం అంటే ఊహించుకోండి, గెస్ చేస్తే అంతా తెలిసిపోతుంది దీనికి. టైం, టు వేస్ట్ టైం, ఇది డైరెక్ట్ ఉంది. ఇక్కడనేమో ఈ 12th దాంట్లోనేమో మీనింగ్ ఇచ్చి ఇడియం కట్టుకోమన్నాడు, ఇక్కడనేమో ఇడియం ఇచ్చేసి మీనింగ్ అనుకోమని చెప్తున్నాడు. ఇంకా ఈజీ అది. ఇక్కడ చూడండి ఒకసారి, టర్న్ ద క్లాక్ బ్యాక్ అంటే అర్థం ఏంటి అని అంటే టు వేస్ట్ టైం కాదు, టు టర్న్ ఆఫ్ ద అలారం క్లాక్, అలారం క్లాక్కి బంద్ చేయడం కాదు, టు డూ థింగ్స్ విత్ జెట్ స్పీడ్ ఇన్ ఫ్యూచర్లో ఫాస్ట్గా పనులు చేయడం, జెట్ స్పీడ్, ఫాస్ట్గా పని చేయడం కాదు. దీని అర్థము ఫస్ట్ వన్, టు రీస్టోర్ సంథింగ్ టు ఎ ఫార్మర్ కండిషన్. టు రీస్టోర్ సంథింగ్ టు ఎ ఫార్మర్ కండిషన్ అంటే ఇది జనరల్గా ఒక వస్తువు చెడిపోయింది, దాన్ని రిపేర్ చేసి ముందు దానిలాగా మంచి చేయడం, ఆ ఒక్క అర్థమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ ఉంది, 6th క్లాస్లో జాయిన్ అయ్యారు పిల్లలు. 6th క్లాస్ అంతా ఫస్ట్ 1 month బాగుంది, 2 months బాగుంది, 3-4 months తర్వాత ఒకటే కొట్లాటలు, 5-6 months తర్వాత భయంకరంగా కొట్లాటలు. 6th క్లాస్ అయ్యేసరికి ఒకరి మీద ఒకరంటే మామూలు కోపం లేదు. ఇప్పుడు టీచర్ వచ్చి ఏమంటాడంటే 7th క్లాస్ స్టార్ట్ కాగానే, ఇప్పుడు నౌ ఇట్స్ ద టైమ్ టు టర్న్ ద క్లాక్ బ్యాక్ అంటే మీరు చేసినవన్నీ మర్చిపోయి ముందులాగా ఉండండి, ముందులాగా మారిపోండి, ముందులాగా మీ రిలేషన్షిప్ కావాలి అని అర్థం. 14th one, fill in the blank with appropriate pronoun that agrees with the subject in the following sentence. సబ్జెక్ట్తో అగ్రీ చేసే ప్రోనౌన్, సబ్జెక్ట్కి సంబంధించిన ప్రోనౌన్. మేల్స్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ, వస్తువులైతే ఇట్, బహువచనం అయితే దే. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా హ్యాస్ బీన్, డిజిటల్ ఇండియా యొక్క అన్నిటికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏంటి అని అంటే హ్యాస్ బీన్ డాష్ ట్రిమెండస్ సక్సెస్ ఇన్ ఎన్ష్యూరింగ్ డిజిటల్ ఇంక్లూజన్ ఫర్ ఆల్ ఇండియా. నాకు తెలిసి ఈ సెంటెన్సే తప్పు, ఎందుకంటే ఇక్కడ ప్రోనౌన్ అన్నారు, కానీ ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్. వాళ్ళు ప్రోనౌన్ ఇచ్చే బదులు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే సెంటెన్సే తప్పు, క్వశ్చనే తప్పు. దీనికి వాళ్ళు మార్క్స్ యాడ్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే నా ప్రకారము కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇట్. కరెక్ట్ ఆన్సర్ ఇట్. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా హ్యాస్ బీన్ ఇట్స్. దాని యొక్క, ఇక్కడ ఇట్స్ అంటే అర్థం ఏంటి? దాని, ఇట్ కాదు, ఇట్స్ ట్రెమెండస్ సక్సెస్ ఇన్ ఎన్ష్యూరింగ్, దాని యొక్క అంటే దేని యొక్క? డిజిటల్ ఇండియా. క్లియర్? నెక్స్ట్ 15th one, ఐడెంటిఫై ద గ్రామాటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఫామ్. ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. ఈ ప్యాసివ్ వాయిస్లో ఇన్కరెక్ట్ ఏది, తప్పేది,
3 కరెక్ట్ ఉన్నాయి, బట్ తప్పు ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా వాళ్ళ ప్రకారం ఆన్సర్ ఇది, కానీ ఇది కరెక్టే. నా ప్రకారం ఆన్సర్ ఇది. ఎందుకో చూద్దాం, చెప్తా. దీస్ విండోస్ ఇన్ మై రూమ్ రియలీ నీడ్ టు బి క్లీన్డ్. రియలీ నీడ్ టు బి క్లీన్డ్. ఎవరు చేస్తున్నారో లేదు ఇక్కడ. క్లీన్ చేయబడాలి, క్లీన్ చేయబడాలి, కరెక్టే. సెకండ్ వన్, ద ప్రెసిడెంట్ ఈస్ హోపింగ్ టు బి ఎలక్టెడ్ ఫర్ ఎ సెకండ్ టైం. ఎవరు ఎలక్ట్ చేస్తున్నారు కాదు, ఎలక్ట్ కాబడాలి, కాబడాలి, ప్యాసివ్ వాయిస్, కరెక్టే. షీలా అండ్ స్వాతి మైట్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. షీలా మరియు స్వాతి పార్టీకి ఇన్వైట్ చేయబడ్డారేమో, చెయ్యబడ్డారేమో. ప్యాసివ్ వాయిస్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో ఆల్రెడీ, అన్లెస్, ఇఫ్, ఇలాంటి వాటి గురించి నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇది 1 minute 2 minutes దీని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు. సో అజ్యూమింగ్ దట్ యూ ఆల్రెడీ నో ద రూల్స్ ఆఫ్ చేంజింగ్ ఎ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ 4th one ఒక్కసారి చూడండి. రవీంద్ర హ్యాస్ ఆస్క్డ్ టు మేక్ ఎ presentation at the meeting by his team leader. రవీంద్ర హ్యాస్ బీన్ ఆస్క్డ్. ఇక్కడ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సారీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సబ్జెక్ట్ ఉంది, హ్యాజ్ ఉంది, ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది, హ్యాజ్ ఉంది, V3 ఉంది. వాళ్ళు బీన్ ఎక్కడ? బీన్ లేదు. ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కంపల్సరీగా, కాబట్టి మిస్టేక్ ఇక్కడ ఉంది. కాబట్టి మిస్టేక్ ఇక్కడ ఉంది. రైట్ రైట్ 16th one, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు బి కన్వర్టెడ్ డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వబడింది, మనం దాని డైరెక్ట్ స్పీచ్ ఏంటో చూడాలి. దే టోల్డ్ అస్ దాట్ దే వుడ్ స్టార్ట్ ద అడ్మిషన్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ డే. దే టోల్డ్ అస్, దే టోల్డ్ అస్, కాబట్టి దే టోల్డ్ అస్ ఇక్కడ ఉంది, దే టోల్డ్ అస్ ఇక్కడ ఉంది. ఇక్కడ వీ టోల్డ్ దెమ్ తప్పు, వీ టోల్డ్ దెమ్ తప్పు. మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా ఇచ్చినారో వెబ్సైట్లో తప్పు ఉంది. నెక్స్ట్ వన్, ఈ రెండిట్లో ఇది కరెక్ట్. We will start the admission process tomorrow, they told us. We would start the admission process the next day, they told us. ఇక్కడ would ఉంది, ఇక్కడ కూడా would ఉంది. ఇక్కడ నెక్స్ట్ డే ఉంది, ఇక్కడ ద ఫాలోయింగ్ డే ఉంది. ఇది తప్పు. ఎందుకంటే నెక్స్ట్ డే, ఫాలోయింగ్ డే, ఈ రెండు కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో రావాల్సిన పదాలే. టుమారో అన్నదానికి ఇండైరెక్ట్ స్పీచ్లో ఫాలోయింగ్ డే లేదా నెక్స్ట్ డే. ఆల్రెడీ ఇక్కడ ఈ డైరెక్ట్ స్పీచ్లో వాళ్ళు నెక్స్ట్ డే ఎట్లా ఇస్తారు? ఇవ్వకూడదు. కాబట్టి ఇది తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. దే టోల్డ్ అస్, సారీ, వీ విల్ స్టార్ట్ ద అడ్మిషన్ ప్రాసెస్ టుమారో. విల్ వుడ్గా మారింది, టుమారో ద ఫాలోయింగ్ డేగా మారింది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ వీ విల్ స్టార్ట్ ద అడ్మిషన్ ప్రాసెస్ టుమారో. విల్ వుడ్గా మారింది, టుమారో అనేది ఫాలోయింగ్ డేగా మారింది. నెక్స్ట్ 17th one, fill the blank with the correct preposition in the following sentence. ప్రిపోజిషన్, కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటి? ప్రిపోజిషన్స్ కూడా దాని గురించి కూడా డీటెయిల్గా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. గ్రేట్ ఇన్నోవేటర్స్ బిలీవ్ దట్ లాజిక్ అండ్ ఇమాజినేషన్ షేక్ హ్యాండ్స్ డాష్ ఈచ్ అదర్. గొప్ప ఇన్నోవేటర్స్ అంటే కొత్త కొత్తవి కనిపెట్టే సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏం నమ్ముతారంటే లాజిక్, లౌక్యం మరియు ఊహ. లౌక్యం మరియు ఊహ అంట ఎప్పుడు చేతులు కలుపుతాయంట, ఒకదాంతో ఒకటి కలుపుతాడు. ఒకదాంతో ఒకటి అంటే చేత, చే, తోడా, తో, తృతీయ వ్యక్తి, తో. ప్రిపోజిషన్ అంటే ఏంటి? విభక్తులే. ఒకదానితో ఒకటి చేతులు కలుపుతాయి. ఒకదాని కీ ఒకటి, టూ అంటే కీ కాదు, ఒకదాని యొక్క కాదు, ఒకదాని పైన కాదు. ఆన్సర్ ఏంటి? తో. సింపుల్. ఇది చాలా సింపుల్. నెక్స్ట్ 18th one, ఐడెంటిఫై ద కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సినోనిమ్ అంటే ఏంటి? మీనింగ్. సారీ, స్క్రీన్ అటు ఇటు అయింది. సినోనిమ్ అంటే అర్థం ఏంటి? మీనింగ్. సినోనిమ్ అంటే మీనింగ్, రైట్? ఇలస్ట్రియస్ పీపుల్ సీమ్ టు లైట్ అప్ ఎవ్రీథింగ్ అరౌండ్ దెమ్. ఇలస్ట్రియస్ పీపుల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ?
వెలుగు చిమ్మే, వెలుగు చిందించే కాదు. గొప్ప వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి దానికి లైటప్ అంటే అర్థము, నిజంగా చెప్పాలంటే లిటరల్గా మీనింగ్ లైటప్ అంటే వెలిగించడం. ఇక్కడ వెలిగించడం అంటే అర్థం ఏమొస్తుంది, మనం ఏమర్థం చేసుకోవాలంటే గొప్పగా ఉన్న వ్యక్తులు, లేకపోతే గొప్ప వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశానికి కూడా, చుట్టూ ఏమున్నా సరే దానికి గొప్పతనాన్ని ప్రసాదిస్తారు. గొప్పతనాన్ని. ఇలస్ట్రియస్ అంటే అర్థం ఏంటి? గొప్ప. ఇక్కడ గొప్ప అంటే అర్థం ఏంటి? ఆబ్స్క్యూర్ అంటే అంత క్లియర్గా లేని. ఆబ్స్క్యూర్ అంటే అంత క్లియర్గా లేని. నొటోరియస్ అంటే చెడ్డ, నొటోరియస్ క్రిమినల్. ఆబ్సెస్డ్ అంటే మితిమీరిన కోరిక. హీ ఈజ్ ఆబ్సెస్డ్ విత్ పబ్జీ. నౌడేస్ చిల్డ్రన్ ఆర్ ఆబ్సెస్డ్ విత్ మొబైల్ ఫోన్స్. హీ ఈజ్ ఆబ్సెస్డ్ విత్ కంప్యూటర్ గేమ్స్. కాదు. ఎమినెంట్. Dr. C. Narayan Reddy is an eminent scholar. Shakespeare was an eminent writer in English. Right? Next. 19th one. Which of the following words has incorrect spelling? తప్పు స్పెల్లింగ్ దేనికి ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ దీని స్పెల్లింగ్ కరెక్టే, దీని స్పెల్లింగ్ కరెక్టే. ఇక్కడ కూడా వీళ్ళు వెబ్సైట్లో మిస్టేక్ ఉంది. అకామడేట్, సమకూర్చుకోవడం. అంటే సమకూర్చుకోవడం అంటే అన్ని చేయడం కాదు. వీ కెన్ అకామడేట్ 10 people ఇన్ దిస్ రూమ్. ఈ రూమ్లో 10 మంది మాత్రమే పడతారు. నెక్స్ట్, వ్యాక్యూమ్ అంటే గాలి అస్సలు లేని ప్రాంతం ఉంటుంది కదా, దాని వ్యాక్యూమ్. దీని స్పెల్లింగ్ కూడా కరెక్టే. అకామిడేట్, ACCOMMODAT కరెక్ట్. వ్యాక్యూమ్, VACUU. నెక్స్ట్, జడ్జిమెంట్, న్యాయం, GUDGEMENT కరెక్టే ఉంది. మరి ఎందుకు తప్పేసో తెలియదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఎంబారెస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆరు ఉండొద్దు. ఎంబారెస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఎంబారెస్డ్ వెన్ ఐ ఫెల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద పార్టీ. పెద్ద పార్టీ జరుగుతుంది, సడన్గా కాలు జారి కింద పడ్డా, అందరూ అన్నీ చూసారు. ఎట్లా అనిపిస్తుంది? ఎంత సిగ్గు అనిపిస్తుంది. దాన్ని ఎంబారెస్మెంట్ అంటారు. తెలుగులో ఏమంటారు మరి? సిగ్గు అనిపించడం. అది తెలుగు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ ఆఫ్ ఎంబారెస్. రైట్? ఎంబారెస్ అంటే అర్థం అది. నెక్స్ట్, fill in the blank with an appropriate article in the following sentence. ఆర్టికల్ అంటే ఏంటి? ఏ అండ్ ద. ఇంతకంటే ముందు కూడా వచ్చింది కదా అది. పీపుల్ వితౌట్ ఎ కన్విక్షన్ డూ నాట్ టేక్ డాష్ స్టాండ్. కన్విక్షన్ లేని మనుషులు, ఏదైనా చెయ్యాలి అన్న కోరిక, పట్టుదల, కన్విక్షన్, నమ్మకం అన్న లేని మనుషులు డూ నాట్ టేక్ ఎ స్టాండ్. స్టాండ్ అంటే నిలబడటం కాదు. అంటే ఒక సైడ్ ఉండరు. ఇటు ఉండాలా, అటు ఉండాలా, ఇటు ఉండాలా, అటు ఉండాలా అని అటు ఇటు పోతుంటారు. ఒక సైడ్కి న్యాయంగా ఉండరు. పీపుల్ వితౌట్ కన్విక్షన్ డూ నాట్ టేక్ అ స్టాండ్. ఇది కరెక్ట్. ఒక స్టాండ్ అన్నది ఉండదు. ఒక ధ్యేయం, మనం అంటాం కదా, ఒక ధ్యేయం అన్నది లేదురా నీకు, ధ్యేయాలు లేవురా అనవు, ఒక ధ్యేయం అన్నది లేదురా నీకు, కాబట్టి ఒక స్టాండ్ అన్నది తీసుకోరు. సో దిస్ ఈజ్ అబౌట్. దీని తర్వాత మనకి ఇది ఉంది. ఏది? ప్యాసేజ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ప్యాసేజెస్ కూడా, ఏ క్వశ్చన్ పేపర్ చేసినా సరే ప్యాసేజెస్ కూడా చేసి చూపిస్తాను నేను. రైట్? వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. Hope you have liked the video. Subscribe to my channel. If you have any doubt, please let me know in my comments. I'll make a video about them. ఏ క్వశ్చన్ పేపర్ అయినా పర్లేదు, గ్రామర్లో ఎలాంటిదైనా పర్వాలేదు. థ్యాంక్ యూ.